హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ లేదా ఆదర్శ పాఠశాలలో మనకి 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్గా చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో మనకి తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అబౌట్ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ టెస్ట్ 2025. సో ఒకసారి కనుక చెక్ చేస్తే ఫ్రెండ్స్ మనకి దీని యొక్క ఫీచర్స్, ఇందులో సీట్ కనుక వస్తే మనకి ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారో ఒకసారి చెక్ చేస్తే కనుక సో మనకి ఫీజు అయితే ఏం కలెక్ట్ చేయరండి స్టూడెంట్స్ నుంచి. తర్వాత ఇంగ్లీష్ మీడియంలో బోధన అయితే జరుగుతుంది. తర్వాత పక్కా బిల్డింగ్స్ ఉంటాయని మెన్షన్ చేస్తారు. తర్వాత టెక్స్ట్ బుక్స్ అనేవి మనకు ఫ్రీగా ఇస్తారండి. సో మనకి 6th క్లాస్తో పాటుగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మనకైతే ఇంకా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. సో 6th క్లాస్ అనేటివి రెగ్యులర్ సీట్స్. తర్వాత 7th నుంచి 10th వరకు అయితే ఏంటంటే మిగిలి ఉన్న ఏ స్కూల్లో అయితే ఇంకా మిగిలి ఉన్నాయో దాన్ని బట్టి మనకి ఈ యొక్క అడ్మిషన్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. అండ్ మధ్యాహ్న భోజనం మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తారండి. తర్వాత యూనిఫామ్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ చెక్ చేస్తే కనుక ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ అండి. అది కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ అప్ టు 100 స్టూడెంట్స్. సో 100 మంది విద్యార్థులకి గర్ల్స్కి అనమాట, గర్ల్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అది కూడా 100 మందికి అనమాట. తర్వాత సైన్స్, తర్వాత కంప్యూటర్ ల్యాబొరేటరీస్ ఉంటాయని మెన్షన్ చేస్తారు. తర్వాత స్పోర్ట్స్ ఫెసిలిటీ కూడా ఉంటుందని మెన్షన్ చేస్తారు. తర్వాత ఇంకా ఒకసారి మనకి ఫ్రీ కోచింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రొవైడ్. సో మనకి ఫ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేస్తారనమాట. సో ఒకసారి మనకి సీట్స్ కనుక చెక్ చేస్తే ఇంకా ఈచ్ క్లాస్ ఈజ్ హ్యావింగ్ శాంక్షన్ స్ట్రెంత్ ఆఫ్ 100 రన్నింగ్ ఇన్ 2 సెక్షన్స్. సో మనకి 2 సెక్షన్స్ కలిపి 100 అయితే ఉంటాయని మెన్షన్ చేశారు. అది వచ్చేసి మనకి 6th క్లాస్ అనమాట. సో అవి రెగ్యులర్ సీట్స్ అనమాట. అండ్ ఏవైతే మనకి ఈ యొక్క 7th to 10th అయితే కనుక వేకెన్సీ సీట్స్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో మనకి అడ్మిషన్ టైంకి ఎన్నైతే సీట్లు వేకెన్సీస్ ఉంటాయో దాన్ని బట్టి మనకి ఈ యొక్క 7th నుంచి 10th క్లాస్ వరకు అడ్మిషన్స్ అనేటివి భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. 6th క్లాస్ అనేటివి రెగ్యులర్ సీట్స్, 7th నుంచి 10th వరకు అయితే కనుక మిగిలి ఉన్న సీట్లకి ఈ యొక్క అడ్మిషన్స్ అనేటివి భర్తీ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనకి షెడ్యూల్ చెక్ చేస్తే కనుక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 23/12/2024 రిలీజ్ చేశారు. సో షెడ్యూల్ ఆఫ్ అడ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి January 6th నుంచి మనకి February 28th వరకు అనమాట. సో మనకి 6th క్లాస్ టు 10th క్లాస్ అండి. సో మనకి February 28వ తారీఖు వరకు మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ 6th క్లాసు తర్వాత 7th to 10th వరకు సేమ్ వచ్చేసి మనకి April 2025. సో మనకి April 3rd మనకి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి April 13th అనమాట. సో 6th to 10th సేమ్ ఒకే డేట్న జరుగుతుంది. మనకి 13th అనేది ఎగ్జామ్ అనేది కనెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట, April 13th. సో మనకి టైమింగ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెక్ చేస్తే కనుక 10 నుంచి 12 గంటల వరకు అనమాట. అండ్ అది వచ్చేసి 6th క్లాస్ వాళ్ళకి. అండ్ 7th నుంచి 10th వాళ్ళకైతే కనుక మధ్యాహ్నం అండి 2 PM to 4 PM అనమాట. సో 6th క్లాస్ వాళ్ళకి మార్నింగ్ 10 AM to 12 PM అండ్ 7th to 10th క్లాస్ వాళ్ళకి వచ్చేసి 2 PM to 4 PM అనమాట. సో ఒకసారి గుర్తుంచుకోండి టైమింగ్స్ అనేటివి. అండ్ వేను చెక్ చేస్తే కనుక మనకి స్కూల్స్ లొకేటెడ్ ఇన్ రెస్పెక్టివ్ మండల్స్, మీకు సంబంధించిన మండల్స్లో యొక్క ఎగ్జామినేషన్స్ వేను అనేది కనెక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో మనకి పోస్ట్ ఎగ్జామినేషన్స్ వర్క్ అంటే ఈ డేట్లో మనకి ఎగ్జామినేషన్ వర్క్ అని జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి May 8th రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ సో మనకి May 20th జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఫైనలైజేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి May 26th. సో సెలక్షన్ లిస్ట్ డిస్ప్లే ఆఫ్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి May 28th. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. దీనికి వచ్చేసి మనకి May 29th, June 3rd వరకు అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో మనకి క్లాసెస్ వచ్చేసి యాజ్ పర్ ది అకాడమిక్ క్యాలెండర్ 2025-26. సో మనకి మెయిన్ షెడ్యూల్ అయితే ఇదనమాట. సో మనకి దీనికి అప్లై చేసుకోవడానికి మనకి February 28th. సో 6వ తారీఖు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో February 28th మనకు లాస్ట్ డేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో ఒకసారి ఎగ్జామినేషన్ చెక్ చేస్తే కనుక మనకి EWS, BC, SC, ST, PHC క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 125 రూపీస్ అయితే పే చేయాలి. రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో OC స్టూడెంట్స్ 200 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఒకసారి మనకి ఎగ్జామ్ ఉంటుంది కదా, ఒకసారి సిలబస్ కనుక చెక్ చేస్తే కనుక 6th క్లాస్ వాళ్ళకి 5th క్లాస్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. 7th క్లాస్ వాళ్ళకి చెక్ చేస్తే కనుక 6th క్లాస్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 8th క్లాస్ వాళ్ళకైతే కనుక 7th నుంచి రావడం జరుగుతుంది. 9th క్లాస్ వచ్చేసి 8th క్లాస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళకైతే కనుక 9th క్లాస్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఒకసారి కనుక ఇక్కడ 6th క్లాస్ ఎలా ఉంటుంది మనకి ఈ యొక్క
నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏమేమి సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చాయి చెక్ చేస్తే కనుక తెలుగు నుంచి మనకి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, సైన్స్ అండ్ సోషల్ వచ్చేసి మనకి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో మనకి టోటల్గా 100 మార్క్స్ అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అనేది కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అది వచ్చేసి మనకి 6th క్లాస్ అనమాట. సిలబస్ వచ్చేసి మనకి 5th క్లాస్ సిలబస్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. క్వశ్చన్స్ అనేటివి తెలుగు అండ్ ఇంగ్లీష్ బోత్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి 7th నుంచి 10th క్లాస్ వాళ్ళకైతే కనుక సేమ్ అండి, మ్యాథమెటిక్స్, తర్వాత ఇంగ్లీష్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్. సో వీళ్ళకి కూడా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట. సో మనకి ఒకసారి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక 6th క్లాస్ వాళ్ళు అయితే కనుక 10 years కంప్లీట్ అయి ఉండాలి. సో ఈ డేట్ మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలన్నమాట. అదే 7th క్లాస్ వాళ్ళు అయితే కనుక 11 years ఉండాలండి 31st August నాటికి. అండ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ లోపల వీళ్ళైతే జన్మించి ఉండాలి. అదే 8th క్లాస్ వాళ్ళు అయితే కనుక 12 years 31st August నాటికి వీళ్ళకి కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఈ డేట్లో మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలన్నమాట. అదే 9th క్లాస్ వాళ్ళు అయితే కనుక 13 years ఉండాలి. ఈ డేట్ మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలన్నమాట. అదే 10th క్లాస్ అప్లై చేసే వాళ్ళైతే కనుక 14 years ఉండాలి. అండ్ ఈ డేట్ మధ్యలో వీళ్ళు జన్మించి ఉండాలన్నమాట. సో ఒకసారి ఏజ్ అయితే కనుక మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్ వచ్చేసి 2 hours ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. సో ఇంకా మనకి ఈ యొక్క సైట్లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి సైట్ అయితే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా రిజర్వేషన్స్ కూడా ఉంటాయని మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఏమేమి మనకి సర్టిఫికేట్స్ కావాలి ఒకసారి చెక్ చేద్దామండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. సబ్మిషన్ ఆఫ్ రాంగ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ విల్ లీడ్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ అడ్మిషన్. సో మనకి తప్పుగా ఏమైనా సమాచారం ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ప్రొవైడ్ చేస్తే అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తామని మెన్షన్ చేశారు. సో మనకి క్యాస్ట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ షుడ్ బి సబ్మిటెడ్ టు ది ప్రిన్సిపల్ అట్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్. సో క్యాస్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. బిఫోర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ శాంపుల్ అప్లికేషన్ ఫార్మ్ మే బి ఫిల్డ్ అండ్ ఫర్నిష్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సో ఒకసారి మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసే ముందు ఒకసారి శాంపుల్ అప్లికేషన్ ఏది ఉంటుందో దాని ఒకసారి చెక్ చేసుకుని మెన్షన్ చేశారు. సో పాస్పోర్ట్ సైజ్ మీరు రెడీగా పెట్టుకోండి. సో హాల్ టికెట్ మీద అంటించడానికి. సో నెక్స్ట్ కనుక చెక్ చేస్తే కనుక ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లికేషన్ అది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే కనుక. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను. సో మనకి February 28th అనమాట లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. సో ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో అప్లై చేసుకోవాలనుకున్నారో ఒకసారి కంపల్సరీ అప్లై చేసుకోండి. సో బెనిఫిట్స్ అయితే మీకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇదనమాట ఫ్రెండ్స్ దీని యొక్క అడ్మిషన్స్ గురించి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.